అందరికీ నమస్కారం. ఏపీ పెన్షనర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ మరణించిన తర్వాత వారికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వారి యొక్క కుటుంబ సభ్యులకు వస్తాయా రావా అనే దాని గురించి ఈ వీడియోలో వివరిస్తాను. ఎవరైనా పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ ఇద్దరూ మరణించిన తర్వాత వారికి ప్రభుత్వం నుంచి చెల్లించవలసిన డెత్ రిలీఫ్, చనిపోయిన రోజు వరకు పెన్షన్ అర్హులైన కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. అలా అర్హులు లేనప్పుడు కుటుంబ సభ్యులలో మిగిలిన వారికి వారు సంబంధిత తహసీల్దార్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ పొంది వారిలో ఎవరికో ఒకరికి చెల్లింపులు జరపడానికి అంగీకరిస్తూ నోటరీ చేత సర్టిఫై చేసిన డిక్లరేషన్, మిగిలిన సమాచారం సమర్పిస్తే వారికి చెల్లిస్తారు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డెత్ రిలీఫ్తో పాటుగా పెన్షనర్ చనిపోయిన రోజు వరకు పెన్షన్తో పాటుగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి లైఫ్ టైం ఎరియర్స్ కూడా అర్హులైన కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. అయితే డెత్ రిలీఫ్ వగైరాలు పొందే సమయంలో సమర్పించిన డాక్యుమెంట్లు ఒక కాపీ రెడీ రిఫరెన్స్ కోసము, అప్పుడు సమర్పించకపోతే ఇప్పుడు లైఫ్ టైం ఎరియర్స్ చెల్లించే సమయంలో తప్పక సమర్పించవలసి ఉంటుంది. లైఫ్ టైం ఎరియర్స్ కోసం మొదటిసారిగా సమర్పించవలసినటువంటి డాక్యుమెంట్స్: 1. పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ ఒరిజినల్, 2. డెత్ సర్టిఫికేట్ ఒరిజినల్, 3. పెన్షనర్ CFMS ID, 4. పెన్షనర్ బ్యాంక్ పేరు, అకౌంట్ నెంబర్, 5. కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ తహసీల్దార్ జారీ చేసింది, 6. సంతానం ఒకరికంటే ఎక్కువ ఉంటే వారిలో ఒకరికి చెల్లించవచ్చునని మిగిలిన వారు సంతకం చేసి నోటరీ చేత కౌంటర్ సైన్ చేయించిన అఫిడవిట్, 7. అలా నామినేట్ చేయబడిన వారి తాలూకు ఈ క్రింది డాక్యుమెంట్స్ సమర్పించవలసి ఉంటుంది: 1. ఆధార్ కార్డు కాపీ, 2. పాన్ కార్డు కాపీ, 3. బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ కాపీ, 4. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2 లేదా 3, వారు తెల్ల కాగితంపై వ్రాసిన దరఖాస్తు. ఇవి కొన్ని ట్రెజరీలో మాత్రమే కోరుతున్నారు. అన్ని ట్రెజరీల వారు కోరవచ్చు, కోరకపోవచ్చు. కనుక ముందు ఒకసారి మీరు ట్రెజరీ వారిని సంప్రదించి వారు ఏమి కోరితే అది ఇవ్వటం బెటర్.